శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. జయంతి మంగళకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. గేర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. కోటి దీపోత్సవ ప్రాంగణం ఈరోజు జగదంబిక పరాభట్టారిక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి అంబిక చండిక దుర్గా పరమేశ్వరి ఆ లలిత త్రిపుర సుందరి దివ్య వైభవ మాతృశక్తులతో ఈ ప్రాంగణమంతా అద్భుతంగా విరాజిల్లుతూ ఉన్నది. వేదిక మీద విగ్రహ రూపంలో ఉన్నటువంటి చిచ్చక్తి స్వరూపమైతే వేదిక ముందర సగుణ సాకార పరబ్రహ్మ సాకార స్వరూపంగా విలసిల్లుతున్నటువంటి అనేకమైనటువంటి మాతృత్వ శక్తులంతా కూడా అమ్మవార్ల రూపంలో కింద ప్రకాశిస్తూ ఉంటే ఈ ప్రాంగణం మొత్తం కూడా సర్వం శక్తిమయం జగత్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక లక్షణాన్ని మనకు ప్రతిపాదన చేస్తూ ఉన్నది. ఈరోజు మీకెప్పుడు కూడా దక్కనటువంటి భాగ్యం, మీకెవ్వరికి జన్మలో కూడా పొందలేనటువంటి అదృష్టం, ఒకే వేదిక మీద కొల్హాపురం నుండి మహాలక్ష్మి, శ్రీశైలం నుండి భ్రమరాంబిక, పీఠాపురం నుంచి పురుహూతిక, ఇంద్రకీలాద్రి మీద నుండి కనకదుర్గమ్మ తల్లి, విశాఖపట్టణం నుంచి కనక మహాలక్ష్మి, ఏడుపాయల వనదుర్గాదేవి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి తల్లి, బల్కంపేటి ఎల్లమ్మ తల్లి, మధుర నుంచి మీనాక్షీదేవి మధురై, అలాగే బాసర నుండి ఆ సరస్వతీదేవి, పెనుగంచిప్రోలు నుండి ఆ తల్లి, ఇలా చెబుతూ పోతే మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు తమిళనాడు నుంచి అనేక ప్రాంతాల్లో కర్మభూమి అయినటువంటి ఈ మహాభారతదేశంలో అనేక రూపములతో అద్భుతమైనటువంటి శక్తి స్వరూపములతో విరాజమానమైనటువంటి జగజ్జనని యొక్క దివ్య వైభవ స్ఫూర్తి ఈ వేదిక మీద మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. జగత్తు ఆ తల్లి చేతనే ప్రాదుర్భవించింది. అందుకే ఏ అవతారంలోనైనా సరే ఆ తల్లి శక్తి లేకుండా పరమేశ్వరుడు సృష్టి చెయ్యలే. కాబట్టే లలితా సహస్రనామ స్తోత్రం చక్కగా మనకు ఆ
త్రిగుణాత్మకమైనటువంటి జగజ్జనని లీలా వైభవాన్ని కమనీయంగా వర్ణిస్తూ, ఆ తల్లి లేకపోతే సృష్టి ఎక్కడిది, ఆ తల్లి లేకపోతే స్థితి ఎక్కడిది, ఆ తల్లి శక్తి లేకపోతే ఏ జగత్తు యొక్క లయం ఎక్కడిది. అందుకే ముగ్గురమ్మల మూలపుటమ్మ 3 రూపములతో ప్రాదుర్భవించింది అని. అదే మనకు సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణములు. ఆ 3 గుణములతో 3 రూపములతో త్రిగుణాత్మికా సా మహాలక్ష్మీ అని దేవీ భాగవతం అద్భుతంగా వర్ణించింది. దేవీ భాగవతంలో చెప్పబడ్డట్టుగా ఆ తల్లి చక్కగా ఈరోజు ఇన్ని రూపాలతో, ఒకే శక్తి, ఒకే స్వరూపం, నామాలు వేరు, అవతారాలు వేరు, స్వరూపాలు వేరు, కానీ ఈ శక్తులన్నింటి యందు మూర్తీభవించినటువంటి చైతన్యం మాత్రం ఒక్కటే. ఆ చైతన్యానికే దేవీ భాగవతం మొదటి శ్లోకం వ్యాస భగవానుడు అద్భుతంగా వర్ణించినారు. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యా విద్యాంచ ధీమహి బుద్ధ్యో యానః ప్రచోదయాత్. ఒకే తల్లి అనేక రూపములతో. కాబట్టే దేవీ మాహాత్మ్యం, దేవీ భాగవతం, శివపురాణం, దేవీ పురాణం, అలాగే దేవీ మాహాత్మ్యం మార్కండేయ పురాణంలో 13 అధ్యాయములలో ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర కమనీయంగా వర్ణించారు. ఇక్కడ ఒక్కొక్క తల్లి గురించి మనం చెప్పుకోవడం మొదలు పెడితే రోజులు కాదు, జగత్తే సరిపోదు. అటువంటి ఆ తల్లి యొక్క వైభవం. అందుకే మనం ఎంత భాగ్యవంతులము అంటే, కోటి దీపోత్సవ వెలుగుల్లో, కోటి దీప కాంతుల యొక్క అద్భుతమైనటువంటి చైతన్యంలో ఒకే వేదిక మీద ఇంతమంది తల్లుల యొక్క అద్భుత స్వరూపాన్ని వీక్షించి ఆ తల్లులందరికీ ఈరోజు కుంకుమార్చన చేసేటువంటి మహతు భాగ్యం ఎవరి వల్ల కలిగింది మనకు? అది భక్తి టీవీ వారి వల్ల కలిగింది. కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మంది భక్తులంతా గట్టిగా చేతులతో భక్తి టీవీ యాజమాన్యానికి, ఎందుకంటే మనము పెడగంచిప్రోలు పోలేము, మధురై వెళ్ళలేము, అలాగే హైదరాబాదులో ఉన్నటువంటి, సికింద్రాబాదులో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళి దగ్గరికి వెళ్ళకపోవచ్చు. కానీ కోటి దీపోత్సవం ఎన్టీఆర్ స్టేడియంకు వస్తే మాత్రం అందరి తల్లులను ఒకేసారి వీక్షించేటువంటి అదృష్టం. ఏమి భాగ్యమండి, ఏమి అదృష్టమండి, ఏమి యోగమండి. ఇది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం, అందుకే అగ్నిర్నఃపాతు కృత్తిక అని నక్షత్రేష్టి అనేటువంటి దానిలో మనకు మొట్టమొదలు ప్రారంభమైందే కృత్తికా నక్షత్రం. ఆ కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున ఉంటే ఇది కార్తీక మాసం అన్నారు. కాబట్టి ఇటువంటి ఈ కార్తీక మాస పర్వదినాన ఈరోజు సాయంకాలం ఇప్పుడు మనకు అద్భుతమైనటువంటి చతుర్థి గడియలు సంప్రాప్తిస్తున్నటువంటి తరుణంలో, ఈ కృష్ణపక్షంలో ఒక పక్కన పైన చంద్రోదయం అవబోతున్నటువంటి తరుణంలో ఆ చంద్రకాంతి యందుండేటువంటి ఆహ్లాద జనని అయినటువంటి ఆ తల్లి యొక్క రూపాలన్నీ ఇక్కడ మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఈ తల్లి అంటే లలితా సహస్రనామం చెప్పింది. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరీ. ఏమి రూపం చూడండి. ఆవిడే సృష్టించేటప్పుడు బ్రహ్మరూపాన్ని పొందింది. అందుకే సృష్టించాలి అన్న సంకల్పం కలిగితే ఆవిడ ఇచ్ఛాశక్తి అవుతుంది. ఆ ఇచ్ఛాశక్తియే బ్రహ్మయందు సృష్టికి ప్రాదుర్భావానికి కారణమైనటువంటి శక్తితో అండ పిండాత్మకమైనటువంటి జగత్తంతా కూడా అద్భుతంగా సృష్టించబడుతుంది.
కాబట్టి సృష్టించేటప్పుడు ఆ తల్లి ఇచ్ఛాశక్తి స్వరూపిణి అయి ఆ జగజ్జనని బ్రహ్మరూపగా ప్రాదుర్భవిస్తే ఆ తల్లే స్థితి చేసేటప్పుడు గోప్త్రీ గోవింద రూపిణి మహాలక్ష్మి, సత్వగుణ సంపన్నురాలైనటువంటి తల్లి మహాలక్ష్మీదేవి. ఆ మహాలక్ష్మి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణ్యై నమః. ఆవిడే క్రియాశక్తిగా సమస్తమైనటువంటి భూతములను కాపాడేటువంటి పనిలో ఉంటుంది. కాబట్టి విష్ణువు ఎప్పుడెప్పుడు అవతారం ధరించినా ఆ విష్ణు ప్రతి అవతారంలో ఆ తల్లి ఉందండి. రామావతారం వస్తే ఆ తల్లి అత లోకేశ్వరీ లక్ష్మీ జనకస్య పురేస్వతః శుభక్షేత్రే హలోత్ఖాతే తారేచ ఉత్తర ఫల్గునే అయోనిజ పద్మకర బాలార్క శతసన్నిభ సీతా ముఖోద్భవాతి సీత అస్యైచ నామ అకరోత్. రామావతారం రాగానే ఆ తల్లి భూమిని భేదించుకొని ఆ లక్ష్మీదేవి సీతమ్మగా ప్రాదుర్భవించింది, ఆ జగజ్జనని. ఆ తల్లే తిరిగి ద్వాపరం రాగా కృష్ణావతారంలో 16,008 రూపాలతో ప్రాదుర్భవించింది. వాటిలో ప్రధానంగా రుక్మిణీదేవిగా, సత్యభామగా, జాంబవతిగా, మిత్రవిందగా, నాగ్నజితిగా, లక్ష్మణగా, భద్రగా, ఇలా 8 రూపాలతో అష్టమహిషీ స్వరూపంలో కృష్ణావతారంలో ప్రాదుర్భవించింది. ఎప్పుడెప్పుడు భగవంతుడు అవతరించినా చివరికి కృష్ణావతారం రావాలని సంకల్పం చేసుకున్న భగవంతుడు ముందుగా యోగమాయ లేనిది రాలేదు. అందుకే విష్ణు పరతత్వాన్ని బోధించేటువంటి శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో అమ్మ యొక్క 2 శక్తులు చూపించారు. గోకులేశ్వరీ మాయ, అలాగే అఖిలేశ్వరీ మాయ అని 2 మాయాస్వరూపాలు చూపించారు. ఆవిడే మాయా, నారాయణి, ఈశాని, శారదేతి, అంబికేతి చ. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మ లేనిది అయ్యవారు వచ్చేది లేదు. అమ్మ ఉంటేనే అయ్యవారు ఉంటారు. ఇది అవతార కథనంలో ప్రధానమైనటువంటి అంశం. కాబట్టే ఆవిడ గోప్త్రి గోవింద రూపిణి. ఇవాళ మనం ఇక్కడ ఈ చెప్పుకుంటున్నటువంటి తల్లుల్లో ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క విశేషం ఉంది. కొల్హాపూర్ మహాలక్ష్మి స్వరూపం తీసుకుందాం ఒకసారి. ఎవరు ఆ తల్లి? కరవీరపురంలో అమ్మ వైకుంఠలోకం నుంచి దిగి వచ్చింది మహాలక్ష్మి. 18 శక్తి పీఠములు కాదు, 18 అనుకుంటారు. 18 కాదు. దేవీ భాగవతంలో 9వ స్కంధంలో విశేషంగా అమ్మ యొక్క స్వరూపాలు చెబుతూ మొత్తం 108 శక్తిపీఠాలండి. మనం గుర్తించినవి, మనం చూడగలిగేవి, మనము వీక్షించేవి కేవలం 18 మాత్రమే. ఆ 18లో కూడా కొన్నిటిని మనం ఇప్పుడు పసిగట్టలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి కొల్హాపురంలో అమ్మవారు మహాలక్ష్మిగా యత్ కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసై స్వాం మురారి హృదయేశ్వరీం భజే. శంకర భగవత్పాదుల వారు అంటారు కనకధారా స్తోత్రములో అద్భుతంగా, యత్ కటాక్ష సముపాసనా విధి. ఏ తల్లి చూస్తే చాలు దరిద్రుడు కూడా కుబేరుడవుతాడు. ఆవిడ కొల్హాపూర్ మహాలక్ష్మి. ఇక శ్రీశైల భ్రమరాంబిక గురించి చెప్పాల్సిన పని లేదు. భ్రామరీ శక్తిగా అద్భుతమైనటువంటి స్వరూపంతో భ్రమరాంబికాదేవిగా శక్తిపీఠంలో విరాజమానమైంది. పీఠాపురం శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంగా అమ్మవారు అక్కడ చిచ్చక్తి స్వరూపంతో, చిచ్చక్తి అనేటువంటి అద్భుతమైన స్వరూపంతో పురుహూతికా దేవిగా ప్రాదుర్భవించింది. ఆవిడే ఇంద్రకీలాద్రి మీద అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనంబున ఉండెడియమ్మ,
దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ల. ఇంద్రకీలాద్రి మీద ఆవిడే జగజ్జననిగా ప్రాదుర్భవించింది. కాబట్టి ఇన్ని రూపాలు, ఈ స్వరూపాలతో ఇవాళ మనం ఈ వేదికను దర్శించడం అనేటువంటిది ఎన్నో జన్మల యొక్క తపఫలం. ఇది యావత్ విశ్వంలో ఉన్నటువంటి తెలుగువారికే కాదు, యావత్ ప్రజలందరికీ భక్తి టీవీ వారు కల్పిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి యోగం. ఇక్కడ కూర్చున్న వారే కాదు, ప్రత్యక్ష ప్రసారంలో వేల మంది, లక్షల మంది ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. ఒకే వేదిక మీద ఇప్పుడు మొదలవుతుంది పసుపు, కుంకుమ, గాజులు, మట్టెలు, మాంగళ్యం, 5 ద్రవ్యాలు. ఆ 5 ద్రవ్యాలతో అమ్మవారిని ఆరాధన చెయ్యడమే సువాసిని పూజ, కుంకుమార్చన, సువాసిన్యర్చన ప్రీతాయై నమః. అందుకే గుర్తుపెట్టుకోండి, మన సంస్కృతిలో ముత్తైదువా అని చెబుతారు. ముత్తైదువా అంటే ఎవరవుతారు? ముత్తైదువా 5 అలంకారాలు కలిగిన తల్లి. ఇక్కడ 5 అలంకారాలతో అక్కడ విరాజమానమైతే కింద కూర్చున్నటువంటి మీరంతా 5 అలంకారాలతో వచ్చినారు ఇవాళ. ఆ 5 అలంకారాలే పసుపు ఒకటి, రెండవది కుంకుమ, మూడవది గాజులు, 4 మట్టెలు, 5 మాంగళ్యం. 5 అలంకారాలు ఉంటే ఆవిడ 5వా. ఆ 5 అలంకారాలు ముఖ్యమైనవి అయితే ముత్తైదువా అని చెప్పారు. కాబట్టి ముఖ్యమైన 5 అలంకారాలతో భద్రకాళీ పరాదేవత జగజ్జనని ఆవిడే జయంతిగా, మంగళగా, కాళిగా, దుర్గగా, చిచ్చక్తిగా, బాలా త్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, చండికా పరమేశ్వరిగా, మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, ఆవిడే గ్రామదేవత స్వరూపంలో అందరిని కాపాడేటువంటి పోచమ్మగా, ఎల్లమ్మగా, ఆవిడే మైసమ్మగా, ఆవిడే పైడి తల్లిగా, ఆవిడే బంగారు తల్లిగా, ఇలా ఎన్నో రూపాలు, ఎన్నో స్వరూపాలు, ఎన్నో నామాలు, ఎన్నో అద్భుతమైనటువంటి తత్వాలు అన్నీ కలిస్తే ఆ తల్లే లోకాన్ అతీత్య లాలత ఇది లలితా కథ్యతే. లలితా పురాణం మనకు చెప్పింది. లలితోపాఖ్యానంలో, బ్రహ్మాండ పురాణంలో చెప్పారు, లోకాలన్నింటినీ అతిక్రమించి క్రీడించేటువంటి తల్లి ఇవాళ ఇన్ని రూపాలతో మన ముందు ప్రాదుర్భవించింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ తల్లిని ఒకసారి మనం 2 చేతులు పైకెత్తి అందరూ కూడా చెప్పండి, శ్రీమాత్రే నమః. చాలా గట్టిగా చెప్పాలి. ఇంతమంది దేవతలకే కాదు, విశ్వంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపములైనటువంటి తల్లులందరికీ వినిపించేట్టుగా చెప్పండి. ఈ నామం చాలా ముఖ్యమైన నామం, 1000 నామాలకు మూలమైనటువంటి నామము. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమతు సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అందుకే 1000 నామాలకు మూలమైనటువంటి నామము శ్రీమాత్రే నమః. అందరూ కూడా గట్టిగా చెప్పండి, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. చాలు, ఈ నామాన్ని జపించండి. ఈ నామముతో సకల కష్టాలు తీరుతాయి. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతోః, స్వస్థై స్మృత మతిమతీవ శుభం దదాసి, దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ దయార్ద్రచిత్త. అమ్మా, నిన్ను దుర్గగా పిలిస్తే, నిన్ను పురుహూతికగా పిలిస్తే, నిన్ను మహాకాళిగా పిలిస్తే, నిన్ను పర్వతరాజపుత్రిగా పార్వతిగా పిలిస్తే, మహాలక్ష్మిగా పిలిస్తే, ఏ పిలుపుతో పిలిచినా నువ్వు బిడ్డ అని పిలుస్తావు కదా తల్లి. అటువంటి ఆ తల్లి నన్ను కాపాడు తల్లి, నా కుటుంబములను కాపాడు తల్లి అని మీరంతా ప్రతిరోజు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ నామాన్ని జపించండి. ఈ నామం జపిస్తే చాలు, ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప మీ అందరికీ లభిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వరూపాలన్నింటికి కూడా కోటి దీపోత్సవ కాంతుల్లో, కోటి మంది తల్లుల యొక్క సాక్షిగా, కోటి కోటి నామాలతో
అచింత్య అప్రమేయ అద్భుత విశేష ప్రాదుర్భావ జగజ్జననీ స్వరూపమైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబిక, చండిక, దుర్గా, పరమేశ్వరి, లలిత, త్రిపుర సుందరి, బాల త్రిపుర సుందరి అయినటువంటి ఆ తల్లికి కమనీయంగా, రమణీయంగా, విశేషంగా, సంప్రదాయంగా వేద మంత్రములతో, అనేక నామములతో కోటి నామార్చన ఇప్పుడు మనమందరం కూడా చెయ్యబోతున్నాం. అందరూ కూడా గట్టి చప్పట్లతో ఆ తల్లిని కీర్తిస్తూ అందరూ కూడా మనమందరం ఇంతటి భాగ్యాన్ని మనకు కలిగింపజేసినటువంటి రచనా టెలివిజన్స్ అధినేతలు శ్రీ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి దంపతులకు ఇంతమంది తల్లుల యొక్క కృప పరిపూర్ణంగా ఉండుగాక. ఎప్పుడు కోటి దీపోత్సవం ఇంతకంటే వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుగాక అని మనమందరం కూడా ప్రార్థన చేస్తూ, ఇక్కడ ఉన్నవారు, టీవీల ముందు కూర్చున్నటువంటి వారు, ఇంటర్నెట్లో చూస్తున్నటువంటి వారు అందరూ కూడా చక్కగా ఆ తల్లుల యొక్క స్వరూపాలను చూడండి. కోటి దీప కాంతులలో స్వర్ణలింగ ప్రాదుర్భావ ఆవిర్భావ విశేషాలను చూస్తూ కార్తీక మాసాన్ని చక్కగా పరమ పావనం చేసుకోండి. కార్తీక మాసాన్ని పరిపూర్ణంగా మనమందరం కూడా చక్కగా కార్తీక మాస దీక్షను ఫలవంతం చెయ్యటానికి భక్తి టీవీ వారు మనందరికీ కల్పించిన అవకాశమే ఈ మహత్తరమైన కోటి దీపోత్సవము అని నేనంతా కూడా మీ అందరికీ కూడా చెబుతూ, మీ అందరికీ పార్వతీ పరమేశ్వర రాజరాజేశ్వర మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి యొక్క, వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క, వరంగల్ భద్రకాళీదేవి యొక్క, కొమరవెల్లి మల్లన్న యొక్క సకల దేవతా మూర్తుల యొక్క కృపా కటాక్ష వీక్షణములో మీ అందరికీ కలుగుగాక అని మీ అందరి తరపున లోక కళ్యాణం కోసం ఈ తల్లులందరినీ ప్రార్థన చేస్తూ ఉరస శిరస మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని వేదిక మీదనే మీ అందరి తరపున చక్కగా సాష్టాంగ ప్రణామములో ఈ తల్లులందరికీ సమర్పణం చేస్తూ, ఇక భవ్యంగా దివ్యంగా అద్భుతంగా కోటి నామముల అద్భుతమైనటువంటి ఆ ఉచ్చారణతో కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన వైభవాన్ని మనమందరం కూడా ఇప్పుడు సగుణ సాకారంగా చూడబోతూ ఉన్నాం. ఆ తల్లి యొక్క కటాక్షము అందరికీ లభించుగాక. ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, అలాగే భక్తి టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా నేను ధన్యవాద సుమాంజలులు తెలియజేస్తూ, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో త్వయి భక్త్యం అచంచలాం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నయ్యమును నితాంత అపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అందరు కూడా చెప్పండి, జగదంబ విశ్వపాలిని మాతాకి, జగదంబ విశ్వపాలిని మాతాకి, జగదంబ దుర్గా మాతాకి, శారదా పరమేశ్వరికి.